విజయనగరం జిల్లా గజపతి నగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో రామన్నపేట గ్రామంలో అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్న మానాపురం సౌజన్య అక్రమ తొలగింపు ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఐసీడీఎస్ పీడీ సీడీపీఓలపై చర్యలు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఆమె అక్టోబర్ 10, 2022 రామన్నపేట అంగన్వాడీ హెల్పర్గా ఉద్యోగం పొందింది. ఆమె ఉద్యోగం కోసం ఆధార్ కార్డుతో సహా అన్ని సర్టిఫికేట్లను సమర్పించింది. అప్పుడు ఈ పీడీ సీడీపీఓలే ఉద్యోగం ఇచ్చారు. రాజకీయ వేధింపులు వచ్చేసరికి ఇప్పుడు తప్పుడు సర్టిఫికేట్లని అంటున్నారు. నాడు సక్రమమైతే నేడు అక్రమం ఎలా అవుతుంది అంటూ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి లక్ష్మి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సౌజన్యపై వేధింపులు మొదలయ్యాయంటూ మండిపడ్డారు. గజపతి నగరం సెక్టారు రామన్నపేట గ్రామంలో మానాపురం సౌజన్య అంగన్వాడీ ఆయాగా 2022 సంవత్సరం అక్టోబర్ నుంచి పనిచేస్తుంది. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు తనకు ఉద్యోగం వచ్చింది. ఆ రోజు తనకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఇప్పుడున్న సిడిపిఓ నాగమణి గారు, పీడీ శాంతకుమార్ గారే ఉన్నారు. మొత్తం తన సర్టిఫికేట్లు అన్నీ చూసిన తర్వాతే ఇంటర్వ్యూకి పిలిచి కాల్ లెటర్ ఇచ్చిన తర్వాతే తనకు ఉద్యోగం ఇవ్వడం అనేది జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రామన్నపేట ఆయా సౌజన్య పైన రాజకీయ వేధింపులు పెరిగాయి. ముఖ్యంగా ఆ ఊరు సర్పంచ్ అమ్మ గారైన అరుణ్ కుమారి గారు సిడిపిఓ ఆఫీస్కి వెళ్ళి పీఓ గారితో గొడవపడ్డారు. రామన్నపేట హెల్పర్ని తీసేయాలి, ఆవిడని తీసేస్తే మేము ఇంకొకరు వేసుకుంటామని చెప్పి. అదే సిడిపిఓ గారు యూనియన్ దృష్టిలో పెట్టి మీరు పై అధికారులు కలవండి, నా పైన రాజకీయ వేధింపులు ఉన్నాయని చెప్పారు. ఆ సందర్భంగా సిసి సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారిని, అలాగే నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి గారైన కొండపల్లి శ్రీనివాస్ గారిని, అలాగే ఐసీడీఎస్ పీడీ శాంతకుమార్ గారిని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా కలవడం జరిగింది. దీనిపైన రాజకీయ వేధింపులు ఉన్నాయి. ఏదైతే వేధింపులు ఉన్నాయో ఆ వేధింపులన్నీ కూడా అరికట్టాలి, వాళ్ళపైన మాట్లాడాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అది అయిన వెంటనే నేను